సాంబశివరావు ఇలా మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో కావచ్చు, ఆ పరిపాలనపైన ఎఫెక్ట్ పడడంతో కావచ్చు, ఇలా ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి? ఒక టాప్గా ప్రయారిటీ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం అనేది దొరకని సమస్యలు ఏమేం కనపడుతూ ఉన్నాయి? రాజేష్, అనేక సందర్భాల్లో ఈ ల్యాప్సెస్ బయటపడుతున్నాయి. మంత్రులకు కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు, మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ అనేది అనేక సందర్భాల్లో బయటపడుతుంది. చాలా ఉదాహరణలు కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. సీతారామ గురించి కావచ్చు, కాళేశ్వరం గురించి కావచ్చు. 2-3 రోజుల క్రితమే సీఎం ప్రకటన చేశారు. కాళేశ్వరం కూలిపోతుంది, సీతారామలో పిల్లర్లు కూలిపోతున్నాయి, దానికి సంబంధించినటువంటి 50,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. కానీ ఈ 2 జిల్లాలలో కూడా మంత్రులు ఆయా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సీతారామని మేమే పూర్తి చేశామని చెప్పి, వచ్చినటువంటి వెంటనే సీతారామలో మిగిలిపోయినటువంటి పనులు పూర్తి చేశామని చెప్పి మొత్తం క్యాబినెట్ ఖమ్మం జిల్లాకు తరలి వచ్చి నీళ్లు మీద జల్లుకొని ఇక్కడ రైతులకు నీళ్లు ఇస్తున్నాము, తాత్కాలికంగా ఒక రాజీవ్ కెనాల్ తవ్వాము, నీళ్లు ఇస్తున్నామని చెప్పేసి జిల్లా మంత్రులు చెప్పుకుంటుంటే అసలు సీతారామ ప్రాజెక్టే నిర్వీర్యం ఉన్నట్లుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ చూసిన తర్వాత జనానికి ఒక రకమైనటువంటి ఏహ్యభావం కలుగుతుంది. అరే, ఇది ఇంతకు సీతారామ ఉన్నట్టా లేనట్టా, సీతారామ నుంచి నీళ్ళు ఇచ్చినట్టా ఇవ్వనట్టా అనేటువంటి అంశాన్ని కూడా మంత్రులు చెప్పలేనటువంటి ఒక డీఫేమ్లోకి మంత్రులు వెళ్ళిపోతున్నారు. అటుపక్క కాళేశ్వరానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా చూస్తే, ఒక పక్కనేమో రికార్డు స్థాయి పంట పండింది, దాదాపు గత ప్రభుత్వం కంటే 40% కొనుగోలు చేశామని చెప్పినటువంటి మంత్రులు ఒక పక్క ప్రకటనలు చేస్తుంటే, అసలు కాళేశ్వరం నుంచి నీళ్లే రాలేదు, 50,000 ఎకరాలకు కూడా నీళ్లు పారించలేదంటూ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే ఈ పంటంతా ఎక్కడ పండింది అనేటువంటిది రైతాంగం ప్రశ్నిస్తూ ఉంది. అంటే ఈ స్టేట్మెంట్స్ మాట మంత్రుల మధ్య, అట్లా ముఖ్యమంత్రి మీద మధ్య, లేకపోతే మంత్రుల మధ్య సమన్వయ లోపంతో జరుగుతున్నటువంటి ఈ ప్రకటనల పరంపర ఏదైతే ఉందో ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీస్తున్నట్టుగా కనపడతా ఉంది. దాంతోపాటే ప్రధానమైనటువంటి సమస్యలు ఏవి కూడా పరిష్కారానికి నోచుకోవట్లేదు. ఉదాహరణకు ఇప్పుడు దాదాపు 45-46 రోజుల నుంచి రైతులు పడుతున్నటువంటి సమస్య, ధాన్యం కొనుగోలు చేయాలి. ఎవరు కొనుగోలు చేయాలంటే ఆ మంత్రుల మధ్య, ఆ శాఖల మధ్య, ఆ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండాలి. కానీ దాన్ని ఇప్పటివరకు పరిష్కరించినటువంటి పాపాన పోలేదు. కేవలం ప్రకటనలు మాత్రమే చేస్తున్నారు. ఇన్ని లక్షల టన్నులు కొన్నాం, 1 లక్షల టన్నులు కొన్నాం అన్నారు. కానీ క్షేత్రస్థాయిలోకి పోయి ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ని, కొనుగోలు ధాన్యాన్ని చూసినటువంటి కేంద్రాన్ని చూసినటువంటి ప్రజాప్రతినిధి లేడంటే అతిశయోక్తి కాదు. కాబట్టి ఈ మధ్య ఈ రకమైనటువంటి ప్రకటనలకు, లేకపోతే ఒకరి మధ్య ఒకరి ఆధిపత్యానికి పనికొస్తుంది తప్ప ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజా సంక్షేమం కోసం అయితే ఈ ప్రభుత్వం పాటుపడుతున్నట్టుగా కనపట్లేదు రాజేష్. అందువల్లనే సమస్యలు పేరుకుపోతున్నాయి. ఇందిరమ్మలకు సంబంధించినటువంటి పెద్ద సమస్య ఉన్నది. ఇందిరమ్మ కమిటీలు ఇష్టారాజ్యంగా చేస్తున్నప్పటికీ కూడా ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఇప్పటివరకు స్పందించలేదు. ఎందుకంటే ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీ సుప్రీం అనేటువంటి ఒక వ్యవస్థ లాగా తయారైంది. కాబట్టి దాన్ని నిర్వహించాల్సినటువంటి బాధ్యత కూడా మంత్రుల మీద ఉంది రాజేష్.